ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గెలుపు లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. గెలుపే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలను ఆయన రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 23, 24, 25 తేదీల్లో ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ టీచర్లతో ఆయా జిల్లాలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమాల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు పాల్గొననున్నారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మీనాక్షి, తెలంగాణ వ్యాప్తంగా 2 టీచర్ ఎమ్మెల్సీలు, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. ఈ నేపథ్యంలో నల్గొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. అలాగే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించినటువంటి టీచర్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది. అయితే ప్రధానంగా కరీంనగర్ జోన్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధానంగా ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు ఈ నెల 25 వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉంది. 27న పోలింగ్ జరగబోతుంది. అయితే ఈ మొత్తం 3 ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి నరేందర్ రెడ్డి అభ్యర్థిగా ఉన్నారు. సో నరేందర్ రెడ్డికి మద్దతుగా అయితే కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఈ జిల్లాల పరిధికి సంబంధించినటువంటి ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, అలాగే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు కూడా పాల్గొంటున్నారు. మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులుగా ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కరీంనగర్లో కావచ్చు, మిగతా చోట్ల కూడా ప్రత్యేకంగా మంత్రులు కూడా అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రచారంలో పాల్గొంటున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగం దిగుతున్నటువంటి సందర్భం నేపథ్యంలో ప్రధానంగా గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్సీని గెలిపే లక్ష్యంగా ముందుకు సాగే క్రమంలో ఏదో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి ఈసారి గెలవాలన్నటువంటి పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే నల్గొండ, ఖమ్మం, అయితే వరంగల్ సంబంధించి చూసినట్టయితే టీచర్ ఎమ్మెల్సీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా యూటీఎఫ్ అభ్యర్థి నర్సిరెడ్డికి మద్దతు ఇస్తున్న సమాచారం. సో అక్కడ కూడా ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రధానంగా విజయం సాధించి పట్టు నిలుపుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే 23, 24, 25 వరకు 3 రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. మీనాక్షి. రైట్, థ్యాంక్ యూ అశోక్.